ఇవాళ ఎలాగైనా మనం కేసు సాల్వ్ చేయాలి కేదార్. లేదంటే ఇంద్రాని ఇన్స్పెక్టర్తో కలిసి నిషిని కేసులో ఇరికించేస్తుంది. అవును దాత్రి, ఇంద్రాణిని కస్టడీలోకి తీసుకోవాలంటే ఇంద్రాణి ఎక్కడుందో తెలియాలి. కేసుకి ఇంద్రానికి ఉన్న ఒక చిన్న లింకు దొరకాలి. కిరణ్, హలో కిరణ్, బ్లడ్ ని ఏ బ్లడ్ బ్యాంక్ నుంచి కొన్నారో ట్రేస్ అయిందా? అయింది మ్యామ్. 13న ఏ పాజిటివ్ బ్లడ్ ని ఒక బ్లడ్ బ్యాంక్ లో అమ్మారు. సూపర్. నాకు వెంటనే ఆ బ్లడ్ బ్యాంక్ అడ్రస్ పంపించు. సరే మేడం. అలాగే కల్పన గోల్డ్ తాకట్టు పెట్టిన షాప్ గురించి కూడా కనుక్కోమని చెప్పాను కదా. మన వాళ్ళు ఆల్రెడీ అదే పని మీద ఉన్నారు మేడం. నైస్. ఏదైనా అప్డేట్ ఉంటే నాకు వెంటనే చెప్పు. ఓకే మేడం. బ్లడ్ బ్యాంక్ లొకేషన్ దొరికింది కేదార్, ఇక్కడ రైట్ తీసుకో. ఓకే జేడి. హలో, చెప్పు సేటో. మిమ్మల్ని వెతుక్కుంటూ పోలీసులు నా దగ్గరికి వచ్చారు. ఏం మాట్లాడుతున్నావు సేటు? పోలీసులు నీ దగ్గరికి ఎందుకు వచ్చారు? హలో హలో. ఏంటి సేటు, ఫోటోలో ఉన్న అతను తెలీదని చెప్పా? సారీ మేడం, బుద్ధి గడ్డి తిని ఈ పని చేశాను మేడం. మర్యాదగా వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. సార్ అది చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. హలో హలో సేటు, లైన్ లో ఉన్నావా? హలో మాట్లాడు సేటు. హలో సేటు. సార్ మాట్లాడవేంటి? పోలీసులు నీ దగ్గరికి ఎందుకు వచ్చారు? అసలు నేను నీకు తెలుసని వాళ్ళకెలా తెలిసింది? మీరు అమినా నగలు వెతుక్కుంటూ జేడీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అంటే జేడీ కేసు సాల్వ్ చేస్తోందనమాట. నీ వరకు వచ్చిందంటే నా వరకు రావడానికి ఎక్కువ టైం పడదు. వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోవాలి. మీరు ఎటైనా వెళ్ళిపోండి సార్, కానీ వెంటనే నా షాప్కి వచ్చి ఆ నగలు తీసుకొని వెళ్ళండి. అవి నా దగ్గరుంటే పోలీసులు ఈ కేసులో నన్ను అరెస్ట్ చేసేలా ఉన్నారు. నేను అక్కడికి వస్తే పోలీసులకు దొరికిపోయే ఛాన్స్ ఉంది. ఒక పని చెయ్యి, నేను ఒక లొకేషన్ పంపుతా, నువ్వు అక్కడికి నగలు తీసుకొని రా. సరే సరే, వస్తాను. సరే. జేడి, లొకేషన్ వచ్చింది. సెటు, నగలన్నీ ప్యాక్ చేసుకుని మాతో పాటు రా. సరే మేడం, వస్తాను. పద. నిన్ను పనిలో పెట్టుకున్నందుకు ఇన్నాళ్ళకి నాకు పనికొచ్చే పని చేశావురా. ఈ కేసులో నుంచి బయటపడగానే నీ లైఫ్ సెటిల్ చేస్తాను. ఆ బాండ్ పేపర్స్ ఎక్కడా? మేడం, అది ఏంట్రా, బాండ్ పేపర్స్ అడుగుతుంటే అలా నీళ్లు నమ్ముతావేంటి? ఇవ్వరా? వాడి దగ్గర లేని డాక్యుమెంట్స్ వాడేమిస్తాడులే, కానీ నా దగ్గరున్నాయి, నేను ఇస్తాను కదా. సారీ మేడం. పరిగెత్తడాలు పారిపోవడాలు లాంటివి చేయకింద్రాని, నీ టైమే వేస్ట్. ఇప్పుడు నీ ఫ్యాక్టరీ కేసు మాత్రమే కాదు, మర్డర్ కేసు కూడా ఉంది. ఏంటింద్రాని, అదేదో నువ్వు మర్డర్ చేయకపోయినా మేం కేసు పెడుతున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు. నేను మాట్లాడుతుంది నువ్వు చంపిన కల్పన గురించి. మర్డర్ చేసింది నువ్వే అని చెప్పడానికి మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. షాక్ లో ఉన్నట్టున్నావు. స్టేషన్ కి వెళ్ళాక మిగతాది మాట్లాడుకుందాం. రమ్య, పదండి. అంటే
నిన్ను నమ్మిన నిషికాని ఇరికించడానికి ఇంత ప్లాన్ చేశావన్నమాట. ఏంటి సార్, అదేదో నిషిక పెద్ద మంచి మనసున్న అమ్మాయిలా మాట్లాడుతున్నారు? నేను బయటుండి కౌశికిని మోసం చేస్తుంటే నిషిక ఆ ఇంట్లో ఉండే మోసం చేస్తుంది. ఇంద్రాణి, ఆ తర్వాత ఏం జరిగింది? మొహం కనిపించకుండా బుర్కా వేసుకొని ఫేక్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో బ్లడ్ తీసుకుని వెళ్ళాం. అదిగో నిషిక కారుస్తుంది. తాగుంది కదా, పెద్ద స్పీడ్గా రావడం లేదు. నువ్వు జస్ట్ యాక్సిడెంట్ అయినట్టు యాక్ట్ చేసి నిషిక కిందికి దిగి వచ్చేలోపు బ్లడ్ని నీ మీద వేసుకో. ఓకే రే, బ్లడ్ ఇవ్వరా. తొందరగా వెళ్ళు. జాగ్రత్త. నేను యాక్సిడెంట్ చేసి కావిడ్ని చంపేశాను. ముందు నువ్వు ఆ బాడీని కార్లో పెట్టుకుని నేను చెప్పిన చోటికి రా. రేయ్, కార్ తీరా. అలా నిషిని నమ్మించి నేను చెప్పిన చోటికి బాడీని తీసుకుని వచ్చేలా చేశాను. మరి కల్పన యాక్సిడెంట్లో చావనప్పుడు ఎవరు చంపారు? అది నేనే.